నీ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి ఔరంగజేబు కూడా ఇట్లా చేసి ఉండడు అనుకుంటా నేను. చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈరోజు అనగదొక్కే సంస్కృతి మీది. తోడబుట్టిందా అని చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు మీ పార్టీలో వనుకున్న దమ్ముంటే. ఎవడైనా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు మీ చెల్లె వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటోడు ఉందా? ఇప్పటికి నేను అంటున్నా, మీ చెల్లె బీఆర్ఎస్లో ఉందా, బయట ఉందా, మిమ్మల్ని తిడుతుందా, పొగుడుతుందా, రాజకీయం చేస్తుందా, ఇదొక ఎత్తుగడ, ఎవరికి తెలియదు. ఇంత నీచ సంస్కృతి చెల్లెని నమ్మలేని మీరు ఇవాళ రాజకీయ నాయకులు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం. నేను అంటున్నా ఇవాళ తెలంగాణ పేరు మీద తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజల్ని ఇలా ఓట్లేయించుకొని తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల్నే మోసం చేసిన దొంగలు మీరు. తెలంగాణ సంపదను దోచిపెట్టడానికి తెలంగాణ ప్రాంతాన్ని దొంగలకు దొడ్డిగా మార్చిన దరిద్రులు మీరు. మీకెక్కడిది ఇంకా ఐసత్ ఎక్కడిది మాట్లాడటానికి? వ్యవసాయం మీద మాట్లాడతాడు ఆయన, రైతుల గురించి. ఒక్క రైతు కమ్యూనిటీకే ఈరోజు మొత్తం 50,000 కోట్ల పైచిలకు నగదును సంవత్సరంలో చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారితో పోలిక పెట్టుకోవడానికి కూడా మీకు అర్హత లేని దద్దమ్మలు మీరు. మాట్లాడితే మా అయ్య కాదు, మేము చాలు, మేము. మీ అయ్య ఏంది? మీ అయ్య ఏంది? మీ అయ్య యొక్క సంస్కృతి ఏంది? నమ్మించి మోసం చేసేయడమే మీ అయ్య సంస్కృతి. ఇలా చూడండి మీరు, కోదండరామ్ లాంటి వాడిని ఏం చేసిండో, రాత్రి పలగొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. ఇలా మందకృష్ణ మాదిగని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇలా ఎవరు ఉద్యమకారులు ముందుకు వస్తే వాళ్ళను, ఎవరు మేలు చేసిండో వాళ్ళని జైల్లో పెట్టిన సంస్కృతి. మరి మీరు జైల్లో ఉండొద్దా? ఇది లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు జైల్లోకి పోతామంటే గడగడ వణుకుతున్నదే. నేను అంటున్నా మరి ఈ మాట, కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగాన్ని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం. ఇలాంటి ఏమంటాము కుయుక్తులు, ఇలాంటి కుట్రలు తెలంగాణ ప్రజలు ఏం నమ్మరు. ఇలా ఒకవైపు హాస్పిటల్ చేరిండి అనే సానుభూతి పొందుతూనే మరి ఇంకొక వైపు మళ్ళీ కొడుకును పంపించి తెలంగాణ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి చేస్తున్న కుట్రను తిప్పి కొడతాం డెఫినెట్గా. నేను అంటున్నా, కేవలం తన భాషను ఇట్లా మార్చడానికి కారణం ఏంటంటే ఇలా ముగ్గురు మధ్య ఉన్న పోటీ. బామ్మార్దులే కాదు, చెల్లె ఇవాళ పోటీకి వచ్చింది. ఈ రన్నింగ్ రేస్లో ఎవరు లీడర్ కావాలనే దాంట్లో అలా చెల్లె ఈయన ఆపింది. నేను కూడా ఉన్నాను పోటీలు అనేసరికి మనోడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న ఒక దరిద్రపు భాషను తెలంగాణ ప్రజలు భరించాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను. ఇక రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు ఎన్ని అరెస్టులు, బెడ్రూమ్లకు వచ్చే అరెస్టులు, ఇంకో పేరు మీద అరెస్టులు, ఏంటిది డ్రోన్ ఎదిగేషన్ అని అరెస్టులు, ఎంపీగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారి వెంట్రుక కూడా బీకలేకపోయిండు. పైగా అదే రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంత పెద్ద ఖాందాన్ మాది, ఇట్లా మేము మామూలు వాళ్ళం కాదు, మేము లెజెండరీ అన్నోళ్ళను పాతాళంలోకి దక్కిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల కోసం కొట్లాడిన నాయకుడు.